తరువాతి కథ ఖరదూషణాదుల యుద్ధ సన్నాహాలు. శూర్పణఖ కరుని వద్దకు రోధిస్తూ వెళ్ళింది. నీతో రాక్షస శ్రేష్ఠులు 14 మందిని పంపితిని గదా, మరల దేనికి దుఃఖిస్తున్నావు అని అడిగాడు. ఆ 14 మంది రాక్షసులను రాముడు సంహరించాడు. ఆ రామును చూచి నాకు భయం కలిగినది, ప్రమాదం పొంచి ఉన్నది అని హెచ్చరించటానికి వచ్చాను. నీవు వెంటనే రామునితో యుద్ధము చేసి హతమార్చు, నేని వాని రక్తమును త్రాగాలి అన్నది. నా యందు మరణించిన రాక్షసుల యందు ఏమాత్రం దయ ఉన్న రాముడిని హతమార్చగల సామర్థ్యం ఉంటే లేచి యుద్ధానికి సిద్ధము కావలసినది. నీవు చంపకపోయినట్లయితే నీ ముందే ప్రాణాలు తీసుకుంటాను అంటూ కరుని యుద్ధోన్ముఖుని చేసింది. కరుడు తీవ్రమైన ఆగ్రహం పొందాడు. సైన్యాధిపతి దూషణుని పిలిచి, మన వద్దనున్న 14,000 మంది రాక్షస శ్రేష్ఠులు ఉన్నారు, అందరిని యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు. రథమును, ధనుస్సు, బాణములు, ఖడ్గములు, అనేకములైన ఆయుధములను సిద్ధం చేయమన్నాడు. దూషణుడు క్షణాల్లో రథం సిద్ధం చేయించాడు. యోధులైన రాక్షసులనందరినీ యుద్ధానికి రమ్మని చెప్పాడు. అందరూ తమ తమ ఆయుధాలతో వచ్చారు. చిత్ర విచిత్రమైన రంగులతో ఉన్న గుర్రములతో కూర్చిన సూర్యుని రథము వంటి రథము కరుని కోసం తీసుకురాబడింది. ఆ రథము బంగారముతో అలంకరించబడి ఉన్నది. వజ్ర వైడూర్యములతో, మణులు, మాణిక్యాదులతో పొదగబడి దివ్య తేజస్సుతో కూడినదై ఉన్నది. చిరుగంటల సవ్వడితో రథము ముందుకు రాగా మహావీరుడైన కరుడు అధిరోహించాడు. సైన్యం కరునికి, దూషణునికి చుట్టూ రక్షణ వలయముగా నిలవగా వారు ముందుకు సాగారు. 14,000 మంది యోధులతో కూడిన కరుని సేన ముద్గరములు, పట్టిసములు, శూలములు, గండ్రగొడ్డళ్ళు, ఖడ్గములు, చక్రములు, తోమరములు, శక్తులు, పరిగలు, గదలు, రోకళ్ళు తీసుకుని జనస్థానం నుండి బయలుదేరింది. వారికి అనేక దుశ్శకునములు ఎదురయ్యాయి. గాడిద రంగులో ఉన్న మేఘము రక్తమును వర్షించింది. నల్లని ఆకారముతో సూర్యుని చుట్టూ వలయం ఏర్పడింది. గ్రద్ద వచ్చి దండము మీద నిలుచుంది. మృగములు వికారమైన ధ్వనులు చేశాయి. నక్కలు భీకరంగా అరుస్తూ రాక్షసులకు కీడును సూచించాయి. భూమి కంపించింది. కరునికి ఎడమ భుజము అదిరింది, ఎడమ కన్ను అదిరింది, కంఠము బొంగురుపోయింది. అయినా కూడా కరుడు ముందుకు సాగాడు. ఇటువంటి శకునాలను లెక్క చేయను. నా బాణములతో నక్షత్రములను నేల మీదకి రాల్చగలను. రామలక్ష్మణులను చంపకుండా వెనుదిరిగే ప్రసక్తి లేదంటూ సైన్యాన్ని ఉత్సాహపరిచాడు. నేను పరాజయము ఎరుగని వానిని. నా సోదరి శూర్పణఖ ఆ రామలక్ష్మణుల రక్తము త్రాగాలి, అదే నా కోరిక అన్నాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు, సర్వులు ఈ యుద్ధము చూడటానికి వచ్చారు. ఆ సైన్యాన్ని వీక్షించారు. సేనగామి పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవిరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు కరుని వెంట ఉన్నారు. మహాకపాలి, స్థూలాక్షుడు, ప్రమాది, త్రిశిరస్సు దూషణుని వెంట ఉన్నారు. ఈ విధంగా ఖరదూషణుల యుద్ధ సన్నాహాలు జరిగాయి. తరువాతి కథ ఖరదూషణాదుల వధ. ఆకాశంలో పడచూపిన శకునములు, పక్షులు, మృగములు చేయు వికారధ్వనులు రాక్షస వినాశమునకు సంకేతములని రామలక్ష్మణులు భావించారు. వారు కూడా ఆ శకునములను చూశారు. లక్ష్మణ, బాణములు పొగతో కూడినవి మహాయుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. ధనుస్సులు ఎగిరెగిరి పడుతున్నాయి. గొప్ప యుద్ధము జరుగుట తథ్యము. నీవు వెంటనే సీతను తోడ్కొని చెట్లతో కప్పుకుపోయిన పర్వత గుహలో సీతకు రక్షణగా ఉండు. నీవు మహాపరాక్రమవంతునివని నాకు తెలుసు, కానీ ఈ యుద్ధం నేనే చేయాలనుకుంటున్నాను. నీవు నన్ను నిలువరించవద్దు. నా పాదముల మీద ఆన, వెంటనే వెళ్ళు అన్నాడు. లక్ష్మణుడు రాముని మాటనే ఆజ్ఞగా భావించి సీతను తీసుకుని ఎవ్వరూ ప్రవేశించలేని గుహలోకి వెళ్ళాడు.
రాముడు కవచము తొడిగి ధనస్సు చేత పట్టుకుని బాణముల చేత నారి చేత ధనుష్టంకారములు చేస్తూ కరుని రాకకై ఎదురు చూస్తున్నాడు. దేవతలు, ఋషులు అందరూ రాముడు ఒకడే ఉన్నాడు, రాక్షసులు 14,000 మంది, ఇట్లు జరుగునో యుద్ధం అనుకుంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సమయంలో రాముడు రుద్రుడు వలె భాషించాడు. రాక్షసులు భీకరమైన అరుపులతో సమీపించారు. క్రూర మృగములు వారి అరుపులకు భయపడి తమ ఎలవులకు పారిపోయినాయి. రాముడు రాక్షస సైన్యమును చూశాడు. శాంతమూర్తి అయిన రాముడు యుద్ధము కోసం కోరి క్రోధాన్ని తెచ్చుకుని ఉగ్రుడయ్యాడు. కరుడు రామును చూసి రథమును రాముని వద్దకు తీసుకువెళ్ళమని రథసారథిని హెచ్చరించాడు. కరుడు నక్షత్రముల నడుమ ఉన్న కుజగ్రహము వలె ప్రకాశించాడు. రామునిపై బాణములు అనేక ఆయుధాలు విసిరారు. బాణవర్షం కురిపించారు. రాక్షసులు రాముని చుట్టుముట్టారు. రాముడు తన బాణములతో నదులను సముద్రుడు స్వీకరించినట్లు అవలీలగా పడగొట్టాడు. రాముడు రాక్షసుల ఆయుధాలు శరీరాన్ని తాకుతున్నా చెలించలేదు. ధనుస్సును వివిధ భంగిమల్లో త్రిప్పుతూ బాణాలను ప్రయోగించాడు. రాక్షసులు హతులవుతున్నారు. అశ్వములు, రథములు, రథసారథులు, గజములు, సైనికులైన రాక్షసులు వందలు వేలుగా సంహరించబడ్డారు. పరిఘలు, గండ్రగొడ్డళ్లు, శూలాలు విసురుతున్నారు. చాలా నైపుణ్యంతో రాముడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. మిగిలిన రాక్షసులు కరుని వద్దకు వెళ్ళారు. భూషణుడు వారిని ఓదార్చి తాను ముందుండి రామునితో భీకర యుద్ధం చేశాడు. మహావృక్షములు, శిలలు రాముని మీద ప్రయోగించారు. రాముడు వారి మీద గాంధర్వాస్త్రం ప్రయోగించాడు. వేల కొలది బాణాలు నలుదిక్కుల వాడిగా దూసుకు వెళ్ళాయి. రాక్షసులు గుట్టలు గుట్టలుగా పడి చనిపోయారు. దూషణుడు తన సైన్యమును మొత్తం చనిపోవటం చూశాడు. మిగిలిన 5,000 మంది యోధులైన రాక్షసులను యుద్ధానికి పంపాడు. దూషణుడు బాణాలతో రాముని ముంచివేశాడు. రాముడు అర్ధచంతర బాణముతో వాని 4 అశ్వములను, దూషణుని ధనస్సును విరిచివేశాడు. సారథిని కూల్చి దూషణుని తీవ్రంగా హింసించాడు. దూషణుడు పరిఘను రాముని మీదకి విసిరాడు. రాముడు 2 బాణములతో వాని 2 భుజములు ఖండించాడు. దంతములు విరిగిన మహాగజము వలె దూషణుడు రాముని ఎదుట నేల మీద పడి చనిపోయాడు. మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది రాముని మీద దాడి చేశారు. వారిని రాముడు బాణములతో సంహరించాడు. కరుడు మిగిలిన వారిని మరింత ఉత్సాహపరుస్తూ ముందుకు పంపాడు. తన 12 మంది సేనా నాయకులతో కరుడు రాముని మీదకు దుమికాడు. రాముడు తన బాణాలతో ఆ 14,000 సైన్యమును పూర్తిగా చంపివేశాడు. వారిలో మిగిలిన వారు త్రిశిరస్సు, కరుడు మాత్రమే. కరుడు క్రుద్ధుడై రాముని సమీపించబోయాడు. వాని సేనా నాయకుడు త్రిశిరస్సు, ఈ అవకాశం నాకివ్వు, నీ అంతటి వాడు ఈ చిన్న పనికి అవసరం లేదంటూ కరుని ప్రార్థించాడు. కరుడు సరేనన్నాడు. త్రిశిరస్సు తన చావు తానే కోరుకుని రాముని ఎదిరించాడు. భీకర యుద్ధం చేశారు ఇద్దరు. సింహానికి మతగజానికి జరిగిన యుద్ధము వలె ఉన్నది. రాముడు 14 బాణములతో వాని అశ్వములను, 8 బాణాలతో వాని రథసారథిని కూల్చాడు. 1 బాణముతో వాని ధ్వజమును, 3 బాణాలతో వాని 3 శిరస్సులను ఖండించి వేశాడు. త్రిశిరస్సు నేల కొరిగాడు. ఈ యుద్ధము చూశాక కరునికి భయము కలిగింది. మిక్కిలి కోపంతో బాణవర్షం కురిపిస్తూ రాముని ఎదిరించి నిలిచాడు. నిప్పు రవ్వల వంటి బాణాలతో రాముడు వానిని హింసించాడు. కరుడు తన అసమానమైన ధనుర్విద్యను ప్రదర్శించాడు. పైన దేవతలు సైతం వాని యుద్ధం చూసి ఆందోళన చెందారు. రాముడు చివరకు విష్ణు ధనుస్సు తీసుకుని కరుని తీవ్రంగా హింసించి వాని ధ్వజమును కూల్చాడు. కరుడు తన బాణాలతో రాముని రక్తసిక్తం చేశాడు. రాముడు కరుని మీద 13 నారాచములు ప్రయోగించాడు. 1 బాణంతో రథం కాడిని,
4 బాణాలతో 4 అశ్వాలను, 6వ బాణంతో రథసారథి శిరస్సును, 3 రథము ముందు భాగము, 2 ఇరుసు, 12వ బాణముతో కరుని ధనుస్సు, 13వ బాణం కరుని మీద ప్రయోగించాడు. కరుడు తన గదతో క్రిందకు వచ్చాడు. రాముని మీదకు గదను విసిరాడు. రాముడు తన బాణముతో గదను విరిచి వేశాడు. మరల మధ్య చెట్టు పీకి రాముని మీదకు విసిరాడు. దేవేంద్రుడిచ్చిన బాణమును వాని వక్షస్థలం మీద ప్రయోగించాడు. కరుడు ఆ బాణ తీవ్రతకు నేలకూలి ప్రాణాలు విడిచాడు. దేవతలు, ఋషులు ఇత్యాదులు రాముని ప్రశంసలతో ముంచెత్తారు. ఇంద్రుడు ఈ కార్యము కోరకే శరభంగాశ్రమునకు వచ్చాడు. నిన్ను ఇక్కడ రప్పించింది కూడా ఇందుకే. ఇక మహర్షులు, మునులు సుఖముగా దండకారణ్యములో తపమాచరించగలరు అన్నారు. రాముడు కేవలం 1.5 గంటల కాల వ్యవధిలో ఈ 14,000 మంది కరదూషణాదులతో సహా సంహరించాడు. సీతాలక్ష్మణులు ఆనందంగా గుహ నుండి బయటకు వచ్చారు. సీత దేవతలు, ఋషులచే గౌరవించబడుతున్న తన భర్తను గర్వంతో, తన్మయత్వంతో ఆలింగనం చేసుకున్నది. తరువాతి కథ సీతాపహరణ యోచన. ఖరదూషణాదులు మరణించగానే శూర్పణఖ భయపడింది. జిత్తులు మారి వాయువేగంతో రావణాసురుని చేరింది. రాముని చేతిలో జనస్థానం ఖాళీ అయ్యిందని రావణునికి నివేదించింది. రాముని అందచందాలు, సీత అందచందాలు వర్ణించి చెప్పింది. లక్ష్మణుడు రామునికి బహిప్రాణం. వారిద్దరూ మహావీరులని, వారి యుద్ధ నైపుణ్యాన్ని వర్ణించి చెప్పింది. ఆ సీత వంటి సౌందర్యవతి ముల్లోకాల్లో లేదు. ఆమెను నీకు భారీగా తీసుకువద్దామని వెడితే లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోసి వేశాడని బొక్కింది. ఆ రాముడు కాదు, నీవే సీతకు తగిన భర్తవు అని చెప్పింది. రామలక్ష్మణులు చాలా ధూర్తులు. వారిని చంపితే చనిపోయిన రాక్షసులకు ఆనందాన్ని చేకూర్చిన వాడవవుతావు. ఆ పైన ఆ సీతను తెచ్చి నీ భార్యను చేసుకుని ఆనందించవచ్చు అంటూ మోహపరుస్తూ, మరొక ప్రక్క నీవు పౌరుషహీనుడువా, శక్తిహీనుడువా, నీ వంశస్థులను మట్టుబెడితే నిర్లిప్తంగా ఉంటావా, నీకు బాధ్యత లేదా, లేక రాముని చూసి భయపడుతున్నావా అంటూ రెచ్చగొట్టింది. రావణుడు ఆలోచించాడు. ఇది యుక్తిగా చేయవలసిన కార్యక్రమం, తొందరపడకూడదు అనుకున్నాడు. రహస్యంగా రథమును కట్టించుకుని మారీచుని వద్దకు వెళ్ళాడు. ఆ మారీచుడు సముద్రపు ఆవలి తీరమునందు ఆశ్రమము నిర్మించుకుని నారచీరలు ధరించి మునిగా జీవనం చేస్తున్నాడు. రావణునికి అతిథి మర్యాదలు చేసి కుశలమడిగాడు. మారీచా, నేను తీవ్రమైన ఆందోళనలో ఉన్నాను. నాకు నీ సహాయం అవసరమైనది. నీవు తప్ప వేరు గతి లేదు నాకు అన్నాడు. జనస్థానంలోనికి త్రిశిరస్సును, కరదూషణాదులతో సహా 14,000 మంది రాక్షసులను రాముడు ఒక్కడే సంహరించాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. వారి భార్య సీతను లంకకు బలవంతంగా ఎత్తుకురావాలని యోచిస్తున్నాను. దానికి నీ సహకారం కావాలి అని అడిగాడు. నీవు రచిత బిందువులు ఉన్న స్వర్ణ మృగముగా, అనగా బంగారు జింక మాదిరి రూపాన్ని ధరించి రాముడు ఉండే ఆశ్రమం ముందర తిరుగుతూ ఉండు. సీత స్త్రీ సహజమైన కోరికతో నిన్ను తీసుకురమ్మని రామలక్ష్మణులను కోరుతుంది. వారికి చిక్కకుండా వారిని బాగా దూరం తీసుకువెళ్ళు. నేను రాహు చంద్రుని హరించినట్లు సీతను హరించి వేస్తాను అన్నాడు. సీత లేని రాముడు మనోవ్యాకులతో దీనుడైపోతాడు. నేను సులభంగా వానిని ఓడిస్తాను అన్నాడు రావణుడు. మారీచుడి ముఖం నల్లబడింది, శరీరం వణకిపోయింది. రామశబ్దం వినగానే, రాజా, నీవు నేర్పరులైన గూఢచారులను నియమించుకోవటం లేదు. అందుకే నీకు రాముని గురించి తెలియటం లేదు. రాముడు కోపిస్తే భూమి మీద రాక్షసులుందురా, లంకా పట్టణం సైతం కళావిహీనమైపోదా? వద్దు,
రాముడితో వైరం వద్దు అన్నాడు. రాముడు తండ్రి చేత బహిష్కృతుడు కాదు, సత్యవాక్య పరిపాలకుడు. అందుచేత వనవాసం చేస్తున్నాడు. ఇంద్రియ నిగ్రహము గలవాడు, జితేంద్రియుడు, ఇంద్రునితో సమానమైన తేజస్సు గలవాడు. అటువంటి వాని రక్షణలో ఉన్న ఆయన భార్యని ఎత్తుకొని పోవుట అనే ఆలోచన ఎట్లు వచ్చినది? నీకు ఎవరో సమాచారం ఇచ్చారు, ఇది కూడని పని అని వారించాడు. అగ్నిజ్వాల వంటి సీతను తాకుటకు సాహసించకు. రాముడు చూచిన వెంటనే నిన్ను సంహరిస్తాడు. జీవితం మీద ఇచ్చ ఉన్నచో రాముని వంక చూడకు అన్నాడు. విభీషణాదులతో చర్చించి తగు నిర్ణయం తీసుకో. ఒకప్పుడు పర్వతము వంటి శరీరముతో 1000 గజముల బలముతో పరాక్రమంతో వెలిగిన వాడును. దండకారణ్యములో మునులకు ప్రాణ సంకటుడును. విశ్వామిత్రుడు యాగము చేయ సంకల్పించి దశరథుణ్ణి కడకేగి మారుచిని వల్ల నాకు అపాయంగా ఉన్నది, రాముని పంపి యాగరక్షణ చేయించమన్నాడు. దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపాడు. వరములు ఉన్నవని గర్వంతో నేను యజ్ఞభంగం చేయదలిచి వెళ్ళాను. రాముడు విడిచిన బాణంతో 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడ్డాను. రాముడు నన్ను చంపదలచలేదు కాబట్టి బ్రతికాను, లేకుంటే ఈరోజు నీతో మాట్లాడుతూ జరిగేది కాదు అన్నాడు. రాక్షసులు ఆనందంగా జీవిస్తున్నారు, వారిని ఆ ఆనందానికి దూరం చేయకు. వైభవంగా ఉన్న లంకకును నాశనం చేయకు అన్నాడు. ఈ మధ్యనే దండకారణ్యంలో మృగరూపంలో మునులను తినుచు సంచరించాను. రాముడు తాపసి రూపంలో అగుపించాడు. తాపసి కదా చులకనగా ముందుకు సాగాను. మరో 2 రాక్షసులతో రాముడు 3 బాణాలు వేశాడు. ఆ 2 అక్కడే చనిపోయారు. నేను యోగ మార్గం ద్వారా తప్పించుకొని బ్రతికి బయటపడ్డాను. అది మొదలు ఏది చూసినా ఎవరిని చూసినా రాముడే కనబడుతున్నాడు. నాకు ప్రాణభీతి పట్టుకుంది. రాముడు బలి నముచినైనా సంహరించగలడు. నీకు నచ్చినట్లు చేయి. నేను జీవించి ఉండాలని కోరుకుంటున్నాను. నీకు ఎట్టి సహాయం చేయలేను అన్నాడు. శూర్పణఖ తప్పు చేసింది. కరుడు తప్పు చేశాడు. రాముడు శిక్షించాడు. అందులో రాముడు తప్పు లేదు. సీతాపహరణపు ఆలోచన విరమించుకోమని సూచించి బ్రతిమిలాడాడు. ప్రాధేయపడ్డాడు మారీచుడు. తరువాతి కథ గరుత్మంతుని ఔదార్యం. అందాల రాశి సీతను పొందమని శూర్పణఖ చేసిన దుర్బోధ రావణుని మీద బాగా పనిచేసింది. ఆమెను అపహరించవలనని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన వ్యక్తి తన మంత్రి మారీచుని ఎంచుకున్నాడు. ఇది గోప్యంగా జరగవలసిన విషయం. అందుచేత మారీచుని తన వద్దకు పిలిపించుకోకుండా మారీచుని దగ్గరికి తానే బయలుదేరి వెళ్ళాడు. ఎవ్వరూ చూడకుండా వాహనశాలకు వెళ్ళాడు. రథసారథిని రథం సిద్ధం చేయమన్నాడు. పిశాచ ముఖములు కలిగిన గాడిదలను రథానికి కట్టి క్షణాల్లో రథం సిద్ధం చేశాడు సారథి. రావణుడు బయలుదేరాడు. ఆ రథము ఇచ్ఛానుసారం ప్రయాణించగలది. సముద్ర తీరమందు ఉన్న జలప్రాయ ప్రదేశమును చూచుకుంటూ వెళ్ళాడు. సముద్ర తీరమంతా చల్లని నీటితో పద్మ సరస్సులు, అగ్నివేదులు కలిగిన ఆశ్రమములు ఉన్నాయి. ఆ తీరమంతా ఫలవృక్షములతో నిండి ఉన్నది. ఆ సాగర తీరమందు నాగులు, పక్షులు, గంధర్వులు, కిన్నరులు, బ్రహ్మపుత్రులైన వైఖానసులు, మాషగోత్రీకులు, వాలకిల్యులు, మహర్షులు, సిద్ధులు, చారణులు నివసిస్తున్నారు. అందమైన అప్సర స్త్రీలు ఉన్నారు. దేవదానవ సమూహాలు వారి భార్యలతో ఉన్నారు. హంసలు, క్రౌంచపక్షులు, కప్పలతో నిండి ఉన్నది తీరం. దేవతలు, గంధర్వులు విమానం మీద సంచరించడం చూశాడు. శంఖముల సముదాయము, పొగడాలు, బంగారు కొండలు, వెండి కొండలు చూశాడు. అలా పయనిస్తూ జటామండలధారి అయిన సింధురాజు అనే మునిశ్రేష్ఠుని ఆశ్రమమును సమీపించాడు. జటామండలధారి అయిన సింధురాజు అనే ముని ఆశ్రమ సమీపమున 100 యోజనముల పొడవైన కొమ్ములు గల మర్రి చెట్టు ఉండేది. దానిని ఆశ్రయించుకొని ఎందరో మునులు తపస్సు చేసుకునేవారు. ఒకసారి గరుత్మంతుడు తన తల్లి కోరిక మీద అమృతం తీసుకురావటానికి
దేవేంద్రుని నివాసానికి బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద ఏనుగును, ఒక పెద్ద తాబేలును ఆహారంగా తెచ్చుకుని ఈ వటవృక్షపు కొమ్మపై కూర్చుని తినబోయాడు. మహాబలవంతుడైన గరుత్మంతుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మను ఆశ్రయించుకుని వైఖానసులు, మాషగోత్రులు, చంద్రుని కిరణాలే ఆహారంగా సేవించు వాలకీళ్యులు, బ్రహ్మపుత్రులు ఉన్నారు. గరుత్మంతుడు చూశాడు, తన వల్ల కొమ్మ విరిగింది. దాని మీద మహర్షులు తపమాచరిస్తున్నారు. వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అని వేగంగా ఆ కొమ్మను తీసుకుని ఏనుగు, తాబేలు మాంసమును తినివేసి దూరంగా ఎగిరి వెళ్ళాడు. దారిలో ఆటవికులను సంహరించి మునులను రక్షించాడు. ఆ తరువాత అమృతమును తీసుకురావటానికి బయలుదేరాడు. ఇనుప కట్టడములను కూల్చి రత్నమయమైన గృహములో భద్రపరిచిన ఆ ఇంద్రుని భవనములో గోప్యంగా ఉంచబడిన అమృతమును తీసుకువెళ్ళాడు. రావణుడు ఆ వటవృక్షమును చూశాడు. అనేక మంది మహర్షులు ఆ వటవృక్షమును ఆశ్రయించుకుని ఉన్నారు. గరుత్మంతుడు ఆ వృక్షముపై కొన్ని గుర్తులు కూడా పెట్టుకున్నాడు. ఆ గుర్తులను చూశాడు, ముందుకు కదిలాడు. రావణుడు సముద్రము ఆవలి తీరములో ఉన్న ఆశ్రమవాసి అయిన మారీచును కలుసుకున్నాడు. ఇంద్రజిత్తు యుద్ధ భూమిలో రామలక్ష్మణులిద్దరిని నాగపాశంతో బంధించాడు. వారు మరణించారని తలపోసి లంకలోకి తిరిగి వెళ్ళాడు. రామలక్ష్మణులు నాగపాశానికి బందీలై సొమ్మసిల్లి పడి ఉన్నారు. వానర నాయకులు జాంబవంతుడు, విభీషణుడు అందరూ రామలక్ష్మణుల రక్షణకై కవచంగా నిలబడ్డారు. ఇంతలో వాయువు తీవ్ర వేగంతో కదిలాడు. పర్వతములు కదిలిపోతున్నాయా అన్నట్లుంది వాయువేగం. మహావృక్షాలు నేలకూడాయి. ఉరుముల మెరుపుల మధ్య వినతాపుత్రుడైన గరుత్మంతుడు రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు. నాగులు భయపడి పారిపోయాయి. పాశం విడిపోయింది. గరుత్మంతుడు రామలక్ష్మణులను తన చేతితో స్పృశించాడు. వెంటనే గాయములు నయమైనాయి. పూర్వ తేజస్సు పొందారు వాళ్ళు. గరుత్మంతుని స్పర్శతో, పలకరింపుతో రామలక్ష్మణుల తేజస్సు, వీర్యము, బలము, ఉత్సాహము, బుద్ధి, స్మృతి వారిలోని మహాగుణములు రెట్టింపు శక్తి కలవి అయినాయి. గరుత్మంతుడు వారిని లేపి ఆలింగనం చేసుకున్నాడు. రాముడు, నిన్ను చూసి మా తండ్రి దశరథుడు అనుకున్నాం, లేక మా తాతగారు అజమహారాజు అనుకున్నాం. దివ్యాలంకార భూషితునివైన నిన్ను గుర్తుపట్టలేదు. ఎవరు నీవు అని అడిగాడు. గరుత్మంతుడికి రాముని మాటలు విని గొంతు గద్గదమైనది, కళ్ళు చెమర్చాయి. రామా, నేను నీ ప్రియమిత్రుడని, నీ బహిప్రాణాన్ని, మిమ్మల్ని రక్షించటానికి వచ్చాను. నా పేరు గరుత్మంతుడు అన్నాడు. గరుత్మంతుడు రామునితో, ఇంద్రజిత్తు క్రూర కర్మలు చేస్తాడు, మాయాబలం ఎక్కువనికి భయంకరమైన శరబంధము వేశాడు. దేవతలు పరాక్రమవంతులైన అసురులు కానీ ఇంద్రుడు కూడా ఈ బంధాన్ని ఛేదించలేడు. కద్రువపుత్రులైన ఈ నాగులు తీక్షణమైన కోరలు, భయంకరమైన విషము కలవి. ఇంద్రజిత్తు మాయ చేత బాణములుగా వచ్చి మిమ్మల్ని తాకాయి. నాకు మీ విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. ఇప్పుడు మీరు ఆ నాగబంధం నుండి విముక్తులయ్యారు. జాగ్రత్తతో ఉండండి. కపట యుద్ధం చేయుట రాక్షసుల అలవాటు, వారిని విశ్వసించవద్దు అన్నాడు. గరుత్మంతుడు రాముని ఆలింగనం స్వీకరించి తిరిగి వెళ్ళటానికి అనుమతి కోరాడు. మన స్నేహం ఎప్పటిది, ఎక్కడిది అన్న ఆలోచన వద్దు, యుద్ధానంతరం నీకు తెలుస్తుంది అన్నాడు. గరుత్మంతుడు రామునికి ప్రదక్షిణ చేసి ఆకాశంలోకి ఎగిరాడు. వానరులు ఉత్సాహంతో వాద్యములు వాయించారు, నృత్యమాడారు, ఉత్సాహాన్ని ప్రకటిస్తూ గంతులు వేశారు. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులకు పూర్వ తేజస్సు వచ్చింది. వానర సేనలో మళ్ళీ ఆనందం వెళ్లి విరిసింది. తరువాతి కథ మారీచుడు బంగారు జింక ధారణ. రావణుడు మారీచునితో, మారీచా, నేను నీ ఉపదేశములు వినుటకు రాలేదు. ఏమి చేస్తే బాగుండునో అని నేను అడగలేదు. తన శ్రేయస్సు కోసం రాజు అడిగినప్పుడు మంత్రి చేతులు కట్టుకుని
వినయముగా చెప్పాలి. రాజుకు అప్రియములైనవి చెప్పకూడదు. తిరస్కార ధోరణిలో రాజుతో మాట్లాడకూడదు. రాజునందు అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు అనేవారి అంశలు ఉంటాయి. నీవు రాజుతో సందర్భం ఎరిగి మాట్లాడవలెను. నీవు వెండి బిందువులు గల బంగారు జింక రూపములో రాముని ఆశ్రమం ముందు తిరుగాడవలసినది. ఆమె నీ మీద ప్రలోభపడినట్లు చేసి దూరంగా వెళ్ళు. సీత రాముని ఆ మృగమును తీసుకురమ్మనమంటుంది. రాముని దూరంగా తీసుకుపోయి, హా సీత, హా లక్ష్మణ అని రాముడు అరిచినట్లుగా పిలు. సీత లక్ష్మణుని తొందరపెట్టి రాముని వెదకుటకై పంపుతుంది. నేను వెంటనే వెళ్లి దేవేంద్రుడు శచీదేవిని తీసుకువచ్చినట్లు శ్రమ లేకుండా తీసుకువచ్చేదాన్ని. నా కార్యము పూర్తి చేసిన పిదప నీ ఇష్టం మన చోటుకి వెళ్ళగలవు. నా అర్ధరాజ్యం నీకు ఇస్తాను అని ప్రలోభ పెట్టాడు. యుద్ధం లేకుండగానే సీతను తెచ్చి రామునిపై విజయం సాధించదను అన్నాడు. ఈ పని చేయకున్నా నేను ఇప్పుడే చంపేదను. నా పని చేసినట్లయితే రాముడు చంపవచ్చు, లేక చంపలేకపోవచ్చు. చేయకపోతే నేను చంపుట నిశ్చయం అన్నాడు. మారీచుడు ప్రాణముల మీద ఆశ వదులుకున్నవాడై రాముడు కళ్ళ ముందు ధనస్సు చేతపట్టుకుని కనపడుతుంటే అయిష్టంగా రావణుని రథమెక్కాడు. వారు ప్రయాణించి రాముని ఆశ్రమం వద్దకు వెళ్ళారు. రావణుడు మారీచుని అభినందించి ప్రోత్సహించి పంపాడు. మారీచుడు బహు సుందరమైన మృగరూపమును ధరించాడు. కొమ్ములు చివరి భాగంలో మణులు ఉన్నాయి. ముఖము కొంత శ్వేతవర్ణములోను, కొంత నలుపు వర్ణంలోనూ ఉన్నది. ముఖము ఎర్రని పద్మం వలె, కొంత చోట నల్ల కలువల వలె ఉన్నాడు. చెవులు ఇంద్రనీలాలు నల్ల కలువల వలె ఉన్నాయి. మెడ దగ్గర ఎత్తుగాను, క్రింద పెదవి ఇంద్రనీలముల వలె ఉన్నది. పుట్టం మల్లెపువ్వు వలె, చంద్రుని కాంతి వలె, వజ్రం వలె ప్రకాశించింది. దాని పార్శ్వములు ఇప్ప పువ్వు రంగులోను, శరీరము కొంత భాగము పద్మ కింజల్కముల వలె ఉన్నది. డెక్కలు వైఢూర్యము మాణిక్యముల వలె ఉన్నాయి. పిక్కలు నాజూకుగా ఉన్నాయి. చక్కని అవయవములు కూర్పుతో తోక వజ్రాయుధపు రంగులో ఉండెను. బహు సుందరమైన మృగ శరీరమును ధరించి మారీచుడు రాముని ఆశ్రమం వాకిట్లో నడయాడుచున్నాడు. అట్లా తిరుగుతూ సీత దృష్టి తనపై మరలేందుకు తచ్చాడుతున్నాడు. లేళ్ల గుంపు ఈ లేడిని సమీపించగా తన సహజ రాక్షస లక్షణంతో భక్షించకుండా వాటిని తప్పించుకు తిరిగాడు. సీత పువ్వులు కోయుటకు వెళ్లిన దిశగా తాను వెళ్ళాడు. సీత యథాలాపంగా ఆ అరుదైన లేడిని చూసింది. సీత రామలక్ష్మణులను పిలిచి ఆ మృగమును చూపించింది. లక్ష్మణుడు, ఈ మృగము మారీచుడే, సందేహం లేదు. మారీచుడు మాయావి అన్నాడు. భూలోకములో రత్నములతో వైఢూర్యములతో మృగములుండుట అసంభవం. ఆ మాయావి నిర్మించిన మాయామృగము అని తేల్చి చెప్పాడు. సీత వినోదించటానికి తన ఆశ్రమములోనే అనేక లేళ్లు, చమరములు, శృమరములు తిరుగాడుతూ ఉంటాయి. కానీ లక్ష్మణుని మాటలు పట్టించుకోనకుండా, రామా, నాకు ఆ మృగముతో వినోదించాలని ఉన్నది. నీ బాహువులతో పట్టి తీసుకురా అన్నది. ఇట్టి మృగమును మున్నెన్నడూ చూడలేదు. దీని సౌందర్యము అద్భుతము. దీని స్వరము మధురముగానున్నది. నా మనస్సు హరించినది. దీనిని సజీవంగా తెచ్చిన ఆశ్చర్యముగా అందరికీ ఆనందము కలిగిస్తుంది. మనము అయోధ్యకు వెళ్ళిన పిదప అంతఃపురమునకు అలంకారముగా ఉండును. మన మాతలకు భరతునకు ఆనందము కలిగిస్తుంది. ఒకవేళ సజీవంగా లభించకపోయినచో దీని చర్మం కూడా సంతృప్తినిస్తుంది. దీని బంగారు చర్మం మీద లేత గడ్డిని పరిచి కూర్చుండవలనని ఆశగా ఉన్నది. రాముడు కూడా ఆ మృగంను చూచి ఆశ్చర్యపడ్డాడు. ఇటువంటిది భూలోకంలో ఎక్కడా ఉండదు. నందనవనంలో, చైత్రరథంలో కానీ ఉండదు. ఇది నోరు తెరిచినప్పుడు దాని నాలుక అగ్నిజ్వాల వలె వచ్చుచున్నది. మేఘము నుండి వచ్చు
మెరపు తీగ వలె ఉన్నది. సీతతో దీని చర్మం మీద కూర్చుండెదను. కదలే మృగం, ప్రియకి మృగం, ప్రవేణి మృగము, అవికి చర్మం గాని ఈ మృగ చర్మము అంత మృదువుగా ఉండవు. రాక్షసమాయయేనను దీన్ని చంపి చర్మమును తెచ్చేదను. మరీచుడైనచో వధించి మునులకు రక్షణ చేసేదను. లక్ష్మణ, నేను వెళ్ళి ఈ మృగమును చంపియేనను తీసుకువచ్చేదను. ఆశ్రమములో నీవు సీత ఏమరపాటు లేకుండా కడు జాగరూకతతో ఉండవలెనని చెప్పాడు. ఖడ్గమును ధరించి ధనుస్సును గ్రహించి అంబులపతితో వెళ్ళాడు. మారీచుడు రాముని చూశాడు. కనపడి కనపడకుండా చాలా దూరం తీసుకువెళ్ళాడు. ఒక్కసారి దగ్గరలో వచ్చి మరుక్షణంలో దూరంగా పారిపోయాడు. బాణానికి అందకుండా మాయమవుతున్నాడు. రాముడు దాన్ని పట్టుకొనలేక అలసిపోయాడు. చివరికి చంపటానికి నిశ్చయించాడు. బ్రహ్మాస్త్రమును దానిపై ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రము మారీచుని హృదయం చీల్చివేసింది. మారీచుడు తన నిజరూపముతో కుప్పకూలిపోయాడు. మారీచునికి రావణుని మాటలు జ్ఞప్తికి రాగా రాముని కంఠమును అనుకరించుచు హా లక్ష్మణ, హా సీత అంటూ బిగ్గరగా అరిచాడు. మారీచుని గుర్తుపట్టాడు రాముడు. లక్ష్మణుని ఊహ నిజమే. సీతాలక్ష్మణుల పరిస్థితి ఏమిటి అని ఆలోచన కలుగగానే ఆందోళన చెందాడు. రామునికి భయం ఆవరించింది. అక్కడనే ఉన్న మరొక లేడిని చంపి ఆహారంగా తీసుకుని ఆశ్రమమునకు బయలుదేరాడు. తరువాతి కథ సీతాపహరణం. రాముడు హా సీత, హా లక్ష్మణ అని రాముని స్వరం వినిపించిన దగ్గర నుండి సీత చాలా ఆందోళన చెందింది. అన్యమనస్క అయింది. విచక్షణ కోల్పోయింది. తన భర్త ఆపదలో ఉన్నాడు అనే ఆలోచన తప్ప వివేకంతో ఆలోచించే మనోనిబ్బరం కోల్పోయింది. లక్ష్మణుడు తన అన్నకు దేవతలు రాక్షసులు ఒక్కరేమిటి, ముల్లోకాలలో ఎవ్వరూ ఎదురు నిలవలేరు, ఇది రాక్షసమాయ అని చెప్పాడు. ఆమె వినలేదు. లక్ష్మణుని అన్నకు తోడుగా వెళ్ళమన్నది. అన్నగారి ఆజ్ఞను కాదని నీకు రక్షణ లేకుండా వెళ్ళలేను అన్నాడు. ఇది వదిన గారి ఆజ్ఞ అన్నది. విధి లేక చేత విల్లంబులు పట్టుకుని అన్నగారి అన్వేషణకై బయలుదేరాడు. ఇదే అదనుగా రావణుడు సన్యాసి రూపంలో చింతాక్రాంతి అయిన సీతను సమీపించాడు. అమ్మా, ఎవరు నీవు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నీవు పార్వతివా, కీర్తివా, కాంతివా, లక్ష్మీదేవివా, లేక అప్సరస్వా, రతీదేవివా అని అడిగాడు. నీ అంత అందగత్తెను భూమండములందు చూడలేదు. ఇది స్వేచ్ఛగా తిరిగే కామరూపులైన రాక్షసుల నివాసం. నీవు వెళ్ళిపో అన్నాడు. క్రూర మృగములు ఉన్నాయి, నీకు భయము కలుగుట లేదా? ఆమె లేచి ఆ సన్యాసికి అతిథి మర్యాదలు చేసింది. ఆహారం ఉన్నది, భోజనం చేసి వెళ్ళమన్నది. ఈ ఫలములను స్వీకరించి తృప్తిగా తినమన్నది. రామలక్ష్మణుల కోసం మాటి మాటికి బయటకు చూస్తూనే ఉన్నది. చిక్కని అడవి తప్ప మనుష్య జాడ లేదు. ఆ సన్యాసి అంత ఆప్యాయముగా తన గురించి ఆందోళన పడుతూ అన్ని ప్రశ్నలు వేస్తుంటే తాను మౌనముగా ఉండకూడదు. ఆ మునికి కోపం వచ్చి శపించినా శపించవచ్చు అని తన పుట్టుపూర్వోత్తరాలు అన్ని యథాతథంగా చెప్పింది. కాసేపటిలో నా భర్త మా కోసం ఆహారం తెస్తాడు, వారిని నీవు కలుసుకొనవచ్చును. మరి నీవెవరవు? ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు అన్నది. సీత, నేను ముల్లోకాలను గడగడలాడించిన రాక్షసరాజు రావణాసురుడను. నేను అనేక ప్రదేశముల నుండి అనేక సౌందర్యవతులను నా భార్యలుగా తెచ్చుకున్నాను. వారందరికంటే అపురూప సౌందర్యవతివి నీవు. నిన్ను నా పట్టమహిషిని చేస్తాను అన్నాడు. సీతకు చాలా కోపం వచ్చింది. నా భర్త గురించి నీకు తెలియదు. మహాపర్వతం వంటి వాడు. సముద్రమును ఎట్లు క్షోభింప చెయ్యలేవో అట్లే నీవు నా భర్తను సమీపించలేవు. నేను నా భర్త ఎందే వ్రతము కలదానను. నీవు నక్క వంటి వాడవు, ఆడసింహమును కోరుతున్నావు. నన్ను ముట్టుకొనుట నీకు అసాధ్యం. నీవు సూదితో నీ కనులు
తుడుచుకుంటున్నావు మూర్ఖంగా, జాగ్రత్త అని హెచ్చరించింది. రాముని భార్యను కోరుట అంటే అగ్నిని మూట కట్టుకోవటమే. అనేక ఉపమానాలు, హెచ్చరికలు చేసి సద్బుద్ధి కలుగు చేయటానికి ప్రయత్నించింది. రావణుడు మాత్రం ఏమీ భయపడలేదు. కానీ సీత మాత్రం వణకిపోతున్నది. సీత, నీ రాముని గురించి చెప్పావు, నా ప్రతాపం వినలేదు. నేను కుబేరుని తమ్ముడను, ఇంద్రాది దేవతలను జయించిన వాడను. నీ రాముడు నాకు ఒక లెక్క అన్నాడు. రాజ్యభ్రష్టుడైన రామునితో నీకు ఏమి సుఖము? లంకకు వచ్చి చూడు, జీవితంలో మానవులను స్మరించవు అని రావణుడు అన్నాడు. సీత, కుబేరుని తమ్ముడివై ఉండి ఈ అకృత్యములు ఎలా చేస్తున్నావు? శచీదేవిని అపహరించి జీవించగలవేమో కానీ రాముని భార్యను అపహరించి జీవించలేవు అన్నది. రావణుడు తన చేతులు చరచి శరీరమును పెద్దది చేశాడు. ఆకాశంలో నిలబడి భూమిని మ్రోయగలను, సముద్రము తాగే శక్తి ఉన్నవాడని, కామరూపిణి అంటూ సన్యాసి రూపం విడిచి యమరూపం వంటి తన నిజ రూపాన్ని ధరించాడు. ఆమెను తన చేతితో పట్టుకున్నాడు. ఎడమ చేతితో ఆమె సిగను, కుడి చేతితో ఆమె కాళ్ళ వద్ద పట్టుకుని పైకి లేపి తీసుకుని వెళ్ళాడు. తన రథము అక్కడ ప్రత్యక్షమైంది. రావణుడు ఆమెను తన ఒడిలో ఉంచి రథమునెక్కాడు. ఆమె రామా రామా అంటూ మెలికలు తిరుగుతూ గింజుకుంటోంది. రాముని వలన నీకు ఆపద తప్పదు అంటూ అనేక రకములైన శాపనార్థాలు పెడుతోంది. ఈనాటికి కైకేయి కోరిక తీరింది. రావణుడు నన్ను హరించినాడని చెప్పండి అని అక్కడి వృక్షములకు, పూలకు చెప్పింది. ప్రస్రవణ పర్వతానికి చెప్పింది. గోదావరికి నమస్కరించి నీవైనా రామునకు చెప్పు అన్నది. పక్షులు, మృగములు, సర్వ ప్రాణికోటిని అభ్యర్థించింది తన అపహరణ రామునికి తెలియచేయమని. సీతకు జటాయు కనపడినాడు. ఆమె బిగ్గరగా పిలిచింది, ఓ జటాయు, అనాథను వలె నన్ను అపహరించుకొని పోతున్నాడు ఈ రాక్షసుడు. వీడు చాలా బలవంతుడు, ఆయుధములు కలిగిన వాడు. వీని నీవు ఎదిరించలేవు. నా విషయము రామలక్ష్మణులకు చెప్పు అన్నది. తరువాతి కథ జటాయువు వీరోచిత పోరాటం. సీత చేసిన ఆర్తనాదం జటాయువు చెవిన పడింది. నిద్ర నుండి లేచాడు. రావణుడు, సీత కనిపించారు. రావణ, నేను సనాతన ధర్మములను పాటిస్తూ సత్యవ్రతమునందున్న గృధరాజును జటాయువుడు అన్నాడు. ఈ సీత కీర్తిమంతురాలు, లోకాలకు ప్రభువైన రామునికి ధర్మపత్ని. ధర్మాన్ని ఆచరించే రాజు పరరాజు భార్యలను రక్షించాలి, గౌరవించాలి. జనస్థానంలోని కరుణి చంపినందులకు రాముని దోషిగా చేసి వాని భార్యను అపహరిస్తున్నావు. ఆమె దృష్టితో నిన్ను దహించగల పతివ్రత. నేను వయోవృద్ధుడను, నీవు యవ్వనవంతుడు. నీకు రథమున్నది, కవచమున్నది, ధనుర్బాణములు ఉన్నవి. నా కడ ఏమీనూ లేవు. అయినను నేను నిన్ను ప్రతిఘటిస్తాను. సీతను తీసుకుని క్షేమంగా వెళ్ళలేవు. నీవు సూర్యునివైతే నాతో యుద్ధం చేయి. రామలక్ష్మణులు దూరంగా ఉన్నారు. పిరికి వాడిలా వారు లేనప్పుడు తీసుకువెడుతున్నావు. రామునికి, దశరథునికి ప్రీతి కలిగించుటకు నేను నా ప్రాణముల సైతం అర్పించుకుంటాను అన్నాడు. రావణుడు చాలా వేగంగా జటాయువు మీదకు వెళ్ళాడు. వారి మధ్య యుద్ధము 2 పర్వతములకు జరిగినట్లున్నది. రావణుడు నాళీక బాణములు, నారాచములు, వికర్ణి బాణములు జటాయు మీద ప్రయోగించాడు. రావణ బాణాలు జటాయువు లెక్క చేయలేదు. తన వాడి అయిన గోళ్లతో రావణునికి తీవ్ర గాయాలు చేశాడు. రావణుడు 10 బాణాలు వేశాడు. ఆ బాణాలు జటాయువుకి కన్నీళ్లు తెప్పించాయి. జటాయువు రావణ ధనుస్సును విరిచివేశాడు. రావణుడు 1000 బాణాలు వదిలాడు. ఆ బాణాలతో గూడులో ఉన్న పక్షి వలె భాషించాడు జటాయువు. జటాయువు బాణవర్షాన్ని లెక్క చేయకుండా రావణ రథం మీదకి ఎగిరి ధనుస్సులు వింజామర్లు పట్టుకున్న రాక్షసులను కూడా కింద పడవేశాడు. రథసారథి శిరస్సు ఖండించాడు. అశ్వములను చంపివేశాడు. రావణుడు నేల మీద పడ్డాడు. జటాయు అలసినట్లు గ్రహించి రావణుడు పైకి ఎగిరాడు.
సీతను ఒడిలో ఉంచుకుని జటాయువు ఎదురు వెళ్లి నిలువరించాడు. రాక్షస వినాశమును చేస్తున్నావు, కూడని పని అని మరల హెచ్చరించాడు. రామలక్ష్మణులు ఈ అవమానమును ఎప్పటికీ సహించరు. నీవు దొంగల మార్గమును ఆశ్రయించావు, వీరుల మార్గము కాదు అంటూ రావణుని వీపు మీద వరాలాడు. తీవ్రంగా గాయపరిచాడు, జుట్టు పీకివేశాడు. సీతను ఎడమ చేతి కింద ఉంచుకుని జటాయువును బలంగా కొట్టాడు. జటాయువు తన ముట్టితో రావణుని 10 భుజములను పేకిలి వేశాడు. అవి మళ్లీ పుట్టుకు వచ్చాయి. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. రావణుడు జటాయువు రెక్కలను నరికివేశాడు. కొన ఊపిరితో నేల మీద పడ్డాడు జటాయువు. సీత పరుగున జటాయువు దగ్గరకు వెళ్లి రోధించింది. నా కోసం నన్ను రక్షించుట కొరకు నీ జటాయువును ఈ పాపాత్ముడు హింసించాడు, మరణమునకు చేరువయ్యాడు అంటూ కట్టలు దించుకున్న దుఃఖముతో విలవిల్లాడింది సీత. దీనురాలుగా విలపిస్తున్న సీతను రావణుడు జుట్టు పట్టుకుని పైకి లేవదీశాడు. జగత్తును చీకటి ఆవరించింది. ఈ దుష్కార్యమును చూశాడు బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో. తలపెట్టిన కార్యము చేయబడినది అన్నాడు. సీతను తన అంకమునందు ఉంచుకొని రాక్షసరాజు రావణుడు ఆకాశ మార్గానికి ఎగిరాడు. ఆమె తల మీది పూలు రావణుని మీద రాలిపడ్డాయి. సీత కాలి నూపురము జారిపడినది. సీత అలంకారములు జారిపోయి తలుములలా పడిపోయినాయి. ఆమె మెడలోని ముత్యాల హారము ఆకాశం నుండి పడి గంగ వలె ప్రకాశించింది. దారి పొడవునా దీనంగా రావణుని దూషిస్తూ అనేక మాటలతో తన బాధను వెళ్ళగ్రక్కుతూనే ఉన్నది. ఆమెకు 5 వానరులు కనబడ్డారు. వారు తన రామునికి వార్త చేరవేయగలరు అని నమ్మి ఉత్తరీయమునందు తన ఆభరణములు ఉరిచి మూటగట్టి వారి మధ్య విడిచింది. రావణుడు గ్రహించలేదు. వానరులు సీతను చూశారు. తరువాతి కథ సీత అశోకవన ప్రవేశం. సీతను గ్రహించి పంపారంజని కూడా దాటి సముద్రపు ఆవలి అంచున ఉన్న లంకాపురికి తీసుకువెళ్ళాడు. తన అంతఃపురములోకి తీసుకువెళ్ళాడు. దుఃఖంతో అలసి సొలసి సొమ్మసిలిన సీతను పిశాచ స్త్రీలకు అప్పగించాడు. ఈమెను నా అనుమతి లేకుండా ఎవ్వరూ చూడకుండా రక్షించండి. ముత్యములు, మణులు, ఈమెను బంగారు ఆభరణములు, వస్త్రములు, ఆమె ఏది కోరితే అవి నేను అడిగినట్లుగా భావించి ఇవ్వండి. ఆమెకు కష్టము కలిగించే మాటలు ఎవ్వరు మాట్లాడినా వారికి మరణమే శిక్ష అని ఆజ్ఞాపించాడు. 8 మంది పరమ క్రూరులైన రాక్షసులను ఎంపిక చేసి వారిని జనస్థానమునకు వెళ్లి నివసించమన్నాడు. రాముడు కరుని వాని సైన్యమును చంపివేశాడు. రామునితో శత్రుత్వం ఏర్పడినది. వారిని చంపునంత వరకు నాకు పగ చల్లారదు. అందుచేత మీరు అక్కడ ఉండి రాముడు చేయు కార్యములను పూర్తిగా వివరముగా నాకు తెలియచేయండి. రాముని చంపటానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉండండి. పరాక్రమం తెలిసిన వాడిని కాబట్టి మిమ్మల్ని గూఢచారులుగా పంపుతున్నాను అని చెప్పాడు. వాళ్ళు వెంటనే మాయతో జనస్థానానికి చేరుకున్నారు. రావణుడు రాక్షస స్త్రీల మధ్య శోకిస్తున్న సీతను చూశాడు. బలవంతంగా తీసుకెళ్లి తన గృహములో ప్రతి వస్తువు, ప్రతి కట్టడము, దాని వైభోగము చూపించాడు. ఈ లంకలో 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. దేవతల భవనముల కంటే బహుసుందరమైన కట్టడాలు. సంపదను చూడు, ఈ సంపద అంతయు నీదే. నా సోదరుడు కుబేరుని ఓడించి పుష్పకము గెలుచుకున్నాను. దీనిలో నాతో విహరించవచ్చును. నేను నా రాజ్యము నీ మీద ఆధారపడినావు. నా ప్రాణముల కంటే నీవు మిన్న నా భార్యవయ్యి నన్ను ఆనందింపచేయి. ఈ రాక్షస స్త్రీలకు నీవే ప్రభువు అన్నాడు. 100 యోజనముల సముద్రమును దాటి రాముడు రాలేడు. ఇంకా రాముడు మరణించినాడని నమ్ము అన్నాడు. అనేకమైన మోహపు మాటలు, తన పరాక్రమం రాముని నిస్సహాయంగా చిత్రీకరిస్తూ ఎంతెంతో చెప్పి చూశాడు. ఆమె వాని మాటలు వింటున్నట్టు లేదు. ధ్యాన ముద్రలో ఉంది. సీత ఒక గడ్డి పరక తీసి రావణునికి తనకు మధ్యలో ఉంచి
భయము లేకుండా నా రాముడు అరివీర భయంకరుడు, సముద్రమును ఇంకించి వేయగల సమర్థుడు. రాముని ముందరనే నన్ను అవమానపరిచినట్లయితే కరుని చంపినట్లు నిన్ను చంపి ఉండేవాడు. నిన్ను దేవతలు, అసురులు వేరే ఇంకెవరూ చంపలేకపోయి ఉండవచ్చు. కానీ నీ మరణము రాముని చేతిలోనే జరుగుతుంది. నీ వల్ల లంకకు వైధవ్య ప్రాప్తి తప్పదు అన్నది. రాముని ధర్మపత్నిని నీవు తాకనైనా తాకలేవు. స్పర్శ జ్ఞానం కోల్పోయిన ఈ శరీరాన్ని బంధించుకో, చంపించి వేయించు. నాకు ఈ శరీరం మీద, ప్రాణం మీద ఆశలు లేవు. అపకీర్తి కలిగే పని నేను చేయను. సీత, నీకు 12 మాసాలు వ్యవధి ఇచ్చుచున్నాను. నీవు మనసు మార్చుకుని నన్ను చేరకపోయినచో నా వంట వాళ్ళు ఉదయపు పలహారమునకై నిన్ను ఖండఖండాలుగా చేయుదురు. రాక్షస స్త్రీలలారా, ఈమె దర్పాన్ని త్వరగా అణచివేయండి అని కోపంగా బలంగా భూమిని తన్నుతూ ఈమెను అశోకవనమునకు తీసుకువెళ్లి మాటలతో భయపెట్టండి, మంచి మాటలతో లొంగదీయండి అని ఆజ్ఞాపించి వెళ్ళాడు. రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తరలించారు. అశోకవనము సర్వకాలములయందు పుష్పించుచు, సర్వకాలములయందు ఫలమునిచ్చుచున్న వృక్షములతో నిండి ఉన్నది. తీవ్రమైన శోకముతో గృహ తప్పి పడుకుని ఉన్నది రాక్షస స్త్రీల మధ్య సీత. తరువాతి కథ సీతాన్వేషణ. మారీచుని వధించిన పిదప రామునికి అపశకునములు కనపడుతున్నాయి. వికలమైన మనస్సుతో ప్రమాదమును శంకిస్తూ ముందుకు వస్తున్నాడు. అల్లంత దూరంలోనే లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణ, నిన్ను సీతరక్షణకై ఆశ్రమం నందు ఉంచి తిని కదా, ఒంటరిగా సీతను వదిలి ఎందుకు వచ్చావు అంటూ నిందించాడు. లక్ష్మణుడు సీత పరుషముగా మాట్లాడి నిందించి నిన్ను వెతకుటకై పంపినది అని చెప్పాడు. ఆమె ఎటుల మాట్లాడినను నీవు వదిలి వచ్చుడు ధర్మం కాదు అంటూ వారిరువురు పరుగు పరుగున ఆశ్రమం చేరుకున్నారు. ఆశ్రమంలో ఆసనములు చెల్లా చెదురుగా ఉన్నాయి. సీత కనిపించలేదు. సీత కోసం గావు కేక పెట్టాడు. లక్ష్మణ, ఎవరో సీతను అపహరించారు, లేదా రాక్షసులు భక్షించి ఉంటారు. సీత, పరిహాసములు వద్దు. ఎక్కడ దాగి ఉన్నావో బయటకు వచ్చేయమన్నాడు. సీత, నీకోసం లేడి పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నాయి. సీత లేని నేను మరణించి తండ్రి దశరథుని చేరిదను. ఆయన నేను చెప్పిన పూర్తి కాలము వనవాసం చేయకుండా నా కడకు ఎలా వచ్చితివి? నీవు ప్రతిజ్ఞాభంగం చేశావు అంటాడు అని లక్ష్మణుడు నిందించాడు. లక్ష్మణుడు, అన్నా, నాతో కలిసి సీతను వెతుకు. అనేక గుహలున్నవి, సరస్సులున్నవి. ఆమెను వెతికెదము. నీతో పరిహాసముకు దాగి ఉండవచ్చును. వెంటనే వెతకట ప్రారంభించదము అన్నాడు. వారిరువురు అక్కడి పర్వతములు, నదులు, సరస్సులు, వనములు అంతటా వెతికారు. ఆమె జాడ కానరాలేదు. రాముడు దుఃఖమునకు వివరించలేక మధ్యలో స్పృహ కోల్పోతున్నాడు. ఆమె కోసం విలపిస్తున్నాడు. నీకు పువ్వులు ఇష్టం, అందుచేత అశోక వృక్షపు కొమ్మలను కప్పుకొని నాకు కనపడక శోకాన్ని నాకు మిగిల్చావు అని అప్రయత్నంగా అన్నాడు. నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టగలను? నీ తండ్రి జనకుడు వచ్చి క్షేమం అడిగినప్పుడు ఏ ముఖముతో వారిని చూడగలనంటూ విలపిస్తూనే సీతాన్వేషణ ప్రారంభించాడు. రాముడు సీత, లక్ష్మణ, గోదావరి నదికి వెళ్ళినదేమో చూచిరా అనగానే వేగంగా లక్ష్మణుడు చూసి వచ్చాడు. అక్కడ లేదని చెప్పాడు. గోదావరి నది గాని, అక్కడి భూతములు గాని సీతాపహరణం గురించి రామునకు చెప్పలేదు. రావణునికి భయపడిన గోదావరి నది తాను చూసింది రాముడెంత అడిగినా చెప్పలేదు. భూతములను ఎంత పిలిచినా పలుకలేదు. ఈ మృగములు నాకు సంకేతములు ఇవ్వవలని చూస్తున్నాయి అని వాటిని కూడా సీత జాడ గురించి అడిగాడు. ఆ మృగములు రాముని మాట విని లేచి దక్షిణ దిక్కు వైపుగా చూస్తూ, ఆకాశంలోకి చూస్తూ, దక్షిణాభిముఖంగా పరిగెత్తుతూ తమకు తెలిసినది చెప్పాయి. లక్ష్మణుడు గ్రహించాడు. రామా, ఈ మృగములు దక్షిణ దిక్కును చూపిస్తున్నాయి. మనము ఈ దిక్కున నైరుతి దిశకు వెతకదేము, సీతయే కనపడవచ్చును అన్నాడు. వారు అలా దక్షిణ దిక్కుకు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ పడి ఉన్న పులరాశిని చూసి రాముడు గుర్తుపట్టాడు.
అవి సీత పెట్టుకున్న పూలే. తానే స్వయంగా తెచ్చి ఇచ్చినవి, సీత ధరించినవి. పర్వతమును అడిగాడు, ఉలకలేదు, పలుకలేదు. అక్కడ రాక్షస పాదముద్రలు, సీత అడుగుజాడలు కనపడినాయి. అక్కడ ఛిద్రమైన ధనుస్సులు రథమును చూశారు. ఇక్కడ రాక్షసులు ఇద్దరు కలహించి ఉంటారు అనుకున్నాడు. రక్త బిందులు చూసి తల్లడిల్లిపోయాడు. సీతను హింసించి ఉండవచ్చు అని తలపోశాడు. రామలక్ష్మణులు అక్కడ పడి ఉన్న బంగారు కవచము, 100 ఊచల ఛత్రము, దండము చూశారు. పిశాచ రూపములోని గాడిదలు యుద్ధములో చంపబడినవి. ఎవరితో ఎవరు యుద్ధం చేశారో, దేనికి చేశారో అంటూ ఆలోచిస్తున్నాడు. ఎవరో రథసారథి వలె ఉన్నాడు. చామరములు పట్టు వారి వలె ఉన్నారు. ఎవరు వీరంతా, ఎందుకు చచ్చిపడి ఉన్నారు అంటూ వెతుకుతున్నారు. దగ్గరలోనే రక్తసిక్తమైన శరీరముతో, తెగిన రెక్కలతో జటాయువు కనపడ్డాడు. తరువాతి కథ లక్ష్మణుని బోధ. రాముడు సీత కనిపించక తీవ్రమైన వేదనకు గురి అయ్యాడు. ఆవేశం కట్టలు తెంచుకుంది. నా సీతను నాకు పూర్వం ఎట్లున్నదో ఆ స్థితిలో అప్పచెప్పకపోయినట్లయితే దేవతలు, మానవులు, పన్నగులు, పర్వతములతో కూడిన ఈ జగత్తును చిన్న భిన్నం చేస్తాను అంటూ ఆవేశంతో మాట్లాడసాగాడు. లక్ష్మణుడు రాముని ఇంత ఆవేశంలో ఎన్నడూ చూడలేదు. లక్ష్మణుడు రామునితో, అన్నా, ఇంద్రియములను నియంత్రించుకున్నవాడవు, మృదు స్వభావివి, లోకహితము కోరువాడవు. ఈ విధముగా కోపంతో నీ స్వస్వరూపాన్ని మరిచిపోతున్నావు. ఇది తగదు. చంద్రునిలో, సూర్యునిలో కాంతి ఎట్లు స్థిరమో, వాయువులో గమనము ఎట్లు నిత్యమో, కీర్తి నీలో అట్లు స్థిరముగా ఉన్నది. ఒకడు చేసిన తప్పుకు లోకములో అందరికీ శిక్ష వేయటం న్యాయం కాదు. పెద్ద సైన్యం ఏమియో వచ్చిన జాడలు లేవు. ఒకడే యుద్ధం చేసినట్టున్నది. యజ్ఞమునకు దీక్ష తీసుకున్న వారికి సత్పురుషుల అపకారం యోచించరు కదా. అట్లే ఈ నదులు, పర్వతములు, వనములు, దేవతలు, దానవులు ఎవరైనా ఎందుకు అపకారం చేస్తారు? మహర్షుల సహకారంతో సీతను అపహరించిన వారిని వెతకదము. రామా, దశరథ మహారాజు యొక్క తపఫలానివి నువ్వు. నీ మీద గొప్పగా ప్రేమను పెంచుకొని నీవు వనవాసమునకు వెళ్ళగానే మన తండ్రి మరణించాడు. దుఃఖముతో లోకాలకు అపకారం చేస్తే సామాన్య మానవులకు దిక్కెవరు? నౌషుని పుత్రుడైన యయాతి దేవేంద్ర లోకమును పొందాడు. ఆయనకు దుఃఖము కలిగింది కదా. వశిష్ఠుని 9 పుత్రులను విశ్వామిత్రుడు సంహరించాడు కదా. ఓర్పు గల భూదేవికి కూడా చలనం తప్పదు కదా. సూర్యచంద్రులు గ్రహణ పీడితులే కదా. సీత అపహరించబడినను, చంపబడినను సామాన్యుని వలె దుఃఖించకూడదు. తెలివి తెచ్చుకో. వివేకంతో ఆలోచించే వారికి దారి కనబడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కర్మలనియు పూర్వజన్మ పాపపుణ్యముల ఫలములే కదా. నీవే నాకు ఈ సూక్ష్మములనియు బోధించితివి. మరి నీకు వేరు బోధించగలవారెవరు? దుఃఖముతో మరుగున పడిన నీ మేధను తట్టి లేపుచున్నాను. నీలో మానవులకు, దేవతలకు ఉన్న పరాక్రమము, శక్తి ఉన్నాయి. మనసుని నిగ్రహించుకో. శత్రు సంహారం చేయి. దానికి పథకం ఆలోచించు అంటూ ధైర్య వచనాలు, మనసుకి కుదుటపడే వచనాలు ఎంతో ఎన్నెన్నో చెప్పాడు లక్ష్మణుడు. తరువాతి కథ జటాయువు అస్తమయం. రామలక్ష్మణులు కొన ఊపిరితో ఉన్న జటాయువును చూశారు. రక్తంతో తడిపి ముద్దగా ఉన్న జటాయువే తన సీతను చంపి ఉంటాడని అనుమానపడ్డాడు రాముడు. గ్రద్ద రూపంలో ఉన్న రాక్షసుడు వీడు అనుకున్నాడు. ధనుస్సు తీసి జటాయువును చంపదలిచాడు. జటాయువు తీవ్రమైన మరణ వేదనను నియంత్రించుకుని రామా అంటూ ప్రేమగా పిలిచాడు. ఈ సీతను రావణాసురుడు అపహరించాడు. నా శక్తి మేర ప్రతిఘటించాను. అని బలం ముందు నా శక్తి చాలలేదు. సీతను రక్షించలేకపోయాను. కేవలం ఆ రాక్షసుని రథమును, ధనుస్సును, రథసారథిని, రథమును, గాడిదలను సంహరించాను. ఆ రాక్షసుడే నన్ను చంపాడు. చచ్చిన వారిని చంపిన అపకీర్తి నీకెందుకయ్యా అన్నాడు. రాముడు ధనుస్సు వదిలి పరుగున జటాయువును కౌగిలించుకొని
తీవ్ర శోకం పొందాడు. రాజ్యము పోయింది, తండ్రి పోయాడు, తండ్రి వంటి జటాయువు పోయాడు, ప్రాణము కన్నా మెన్నయైన సీత అపహరించబడింది. నా దురదృష్టం అగ్నిని కూడా దహించి వేయగలదు అంటూ మళ్లీ నిర్వేదంలోకి వెళ్ళిపోయాడు. జటాయువు కొన ఊపిరితో ఉన్నాడు. స్వరం క్షీణిస్తోంది. శక్తిహీనుడవుతున్నాడు. ఓ జటాయువు, సీత విషయము నీ వధన గురించి ఏమైనా చెప్పగలిగితే చెప్పు అన్నాడు రాముడు. రామా, తీవ్రమైన వాయువు మేఘమును ఆచ్ఛాదనంగా సృష్టించి ఆకాశ మార్గంలో సీతను తీసుకువెళ్ళాడు. వానితో యుద్ధం చేసి అలసిపోయినప్పుడు ఆ దుష్టుడు నా రెక్కలు నరికాడు. సీతతో దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. రామా, నా ప్రాణములు అడుగంటుతున్నాయి. వట్టి వేళ్ల వంటి వేర్లతో కూడిన బంగారు చెట్లు కనపడుతున్నాయి. రామా, రావణుడు సీతను అపహరించిన ముహూర్తమునకు వింద ముహూర్తం అని పేరు. ఆ ముహూర్తంలో పోయిన సొమ్ము త్వరలోనే యజమానికి దక్కుతుంది. ఈ విషయం వానికి తెలియదు. వాడు త్వరలోనే మరణిస్తాడు. రావణుని మీరు యుద్ధంలో చంపి సీతను చేరుకుంటారు. రక్తం స్రవిస్తుంది. అయినా కూడా ఆ రాక్షసుడు విశ్రవసుని కుమారుడు, కుబేరుని తమ్ముడు అని చెబుతూ తుది శ్వాస విడిచాడు. రాముడు, జటాయు మాట్లాడు, సీత గురించి మరిన్ని విశేషాలు చెప్పమంటున్నాడు. ఆయన ప్రాణాలు గాలిలోకి ఎగిరిపోయినాయి. కేవలం సీత అపహరణ రామునికి చెప్పటానికే తన ప్రాణములను నిలబెట్టుకున్న యోగి జటాయు. జటాయు శిరస్సు నెలవాల్చి పాదములు చాపి శరీరంతో నేలపైకి ఒరిగిపోయాడు. లక్ష్మణ, ఎంతో దీర్ఘాయుర్దాయం కలిగిన జటాయువు కేవలం నా వలననే ప్రాణములు పోగొట్టుకున్నాడు. సూర్యులు, ఆర్తరక్షకులు, తిరియక్ జంతువుల్లో కూడా కనబడుతున్నారు. జటాయువు దశరథ మహారాజుతో సమానుడు. దహన సంస్కారం చేసి నా ధర్మం నెరవేర్చదను. లక్ష్మణ, చితికి ఏర్పాట్లు చేయవలసినది అన్నాడు. జటాయువుకు తన జ్ఞాతులకు వేసిన విధముగా దహన సంస్కారములు శ్రద్ధగా చేశాడు. పిండ ప్రదానం చేసి గోదావరికి వెళ్లి జల తర్పణాలు విడిచినారు. రాముని చేత దహన సంస్కారాలను చేయించుకున్న జటాయువుకు ఉత్తమ లోకాలు ప్రాప్తించినాయి. తరువాతి కథ కబంధునికి శాప విమోచనం. జటాయువుకు ఉదక శాంతి జరిపి మరల ప్రయాణం ప్రారంభించారు. కీకారణ్యంలోకి ప్రవేశించారు. క్రౌంచారణ్యానికి మతంగాశ్రమానికి మధ్య మరో అరణ్యం ఉంది. అక్కడ లోతైన గుహ ఉన్నది. దాని వద్ద పరమ వికృతమైన రాక్షస స్త్రీ నిలబడి ఉన్నది. దాని పేరు అయోముఖి. వేలాడే పొట్ట, పెద్ద పెద్ద కూరలు, దళసరి చర్మం, విరబోసుకున్న కేశములు గల ఆ రాక్షస స్త్రీ రామలక్ష్మణులను చూసింది. ముందు నడుస్తున్న లక్ష్మణుని కోరికతో రమ్మనమన్నది. నా పేరు అయోముఖి, నేటి నుంచి నీవు నా ప్రియుడు అంటూ ఆలింగనం చేసుకున్నది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేశాడు. ఆ రాక్షసి పారిపోయింది. వారు ముందుకు కదిలారు. వారికి పెద్ద శబ్దం వినపడింది. అది ఏమో తెలుసుకునే లోపే ఒక పొదలో ఒక భారీ శరీరం గల విశాలమైన పొట్టతో ఉన్న రాక్షసుని చూశారు. ఆ శబ్దం ఆ రాక్షసుడు చేసినదే. వానికి శిరస్సు, కంఠము పొట్ట లోపలికి చొచ్చుకుపోయాయి. వాని అరుపు ఉరుము వలె ఉన్నది. యోజనము పొడవు గల బలిష్టమైన చేతులు ఉన్నాయి. వాటితో వారిరువురిని వారికి తెలియకుండగానే లాగుకుని భుజము మీద వేసుకున్నాడు. ఎవరు మీరు? బాణములు పట్టి సంచరించుచున్నారు. నా పేరు కబంధుడు. ఈరోజు మీరే నా ఆహారం అన్నాడు. లక్ష్మణుడు కబంధ హస్తాలు నరిగి బాధతో, అన్నా, వీనికి నన్ను ఆహారంగా ఇచ్చి నీవు బయటపడు. అంత తీవ్రమైన శక్తి వాని దీర్ఘములైన భుజములకు ఉన్నది అన్నాడు. రాముడు, లక్ష్మణుడు కూడా తీసుకుని చెరి ఒక భుజము నరికివేశారు. వాని బాహువులు నరికివేయగానే భయంకరమైన కేకలు పెట్టాడు. ఆర్య, మీరు ఎవరు అని అడిగాడు. రామలక్ష్మణులు వారి గురించి చెప్పుకున్నారు. మరి నీవు ఎవరు? మొండెము వలె ఉన్నావు, ముఖము వక్షస్థలములో కనపడుచున్నది, కాళ్ళు విరిగిపోయి ఈ కీకారణ్యంలో దొరుకుతున్నావు అన్నారు. ఆ కబంధుడు రాముని పేరు, లక్ష్మణుని పేర్లు వినగానే ఇంద్రుని వాక్కు జ్ఞప్తికి వచ్చింది. ఓ పుణ్యపురుషులారా, నాకు మంచి రోజులు వచ్చినవి.
అందుచేతనే మీ దర్శనమైంది. కబంధుడు రామునితో పూర్వము నాకు అత్యద్భుతమైన రూపం ఉండింది. సూర్యచంద్రులు ఇంద్రుడి రూపం వలె ప్రకాశించడదు. నేను ఇప్పుడున్న రూపముతో జనులను భయపెట్టేవాడను. ఒకనాడు స్థూల శిరస్కుడు అనే మునిని భయపెట్టి ఆయనకు ఆగ్రహం తెప్పించాను. ఇక నీకు ఈ రూపమే ఉండుగాక అని శాపమిచ్చాడు. నేను పశ్చాత్తాపంతో స్వామిని ప్రార్థించాను. శాప విమోచనం చెప్పమని ఆ ముని దయార్ద్ర హృదయుడు. రాముడు ఎప్పుడు నీ భుజములను ఛేదించున్నో అప్పుడు మరల నీ రూపం నీకు వస్తుంది అని అనుగ్రహించాడు. లక్ష్మణ, నేను ధనువు పుత్రుణ్ణి. నేను దీర్ఘ తపస్సు చేసి బ్రహ్మదేవుని కృపకు పాత్రుడనయ్యాను. ఆయన నాకు దీర్ఘాయుర్దాయమునిచ్చాడు. నాకు గర్వం పెరిగింది. బ్రహ్మవరము ఉన్నప్పుడు ఇంద్రుడు నన్నేమి చేయగలడు అనుకుని ఇంద్రుని మీద యుద్ధానికి వెళ్ళాను. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించగా నా తొడలు, తల శరీరములోకి నొక్కుకుపోయాయి. బ్రహ్మదేవుని మాట సత్యమగుగాక అని నన్ను చంపలేదు. నేను ఇంద్రుని ప్రార్థించాను. తొడలు లేక శిరస్సు లేక ఆహారం ఎట్లు తినగలను అని అడిగాను. నాకు యోజనము పొడవైన బాహువులు ఇచ్చి పొట్టలోనే పెద్ద నోరు దంతములతో కూడినది ఇచ్చాడు. వనములో సింహములు, ఏనుగులు, ఇతర భారీ మృగములను నా పొడవైన చేతులతో పట్టి లాగుకుని భక్షిస్తున్నాను. ఎప్పుడు రామలక్ష్మణులు వచ్చి నీ భుజములు ఖండించెదరో అప్పుడు నీకు శాప విమోచనము జరిగి మరల స్వర్గమునకు రాగలవు అని ఇంద్రుడు చెప్పాడు. మీరు వచ్చారు. నాకు శాప విమోచనం జరిగింది. నాకు దహన సంస్కారములు చేయండి. నాకు పూర్వ శరీరం వచ్చిన తరువాత మీకు మంచి ఆలోచన సాయము చేయగలను. నా పూర్వ శరీరము వచ్చిన తరువాత నాకు దివ్య దృష్టి తిరిగి వస్తుంది. అప్పుడు సహాయం చేస్తాను అన్నాడు. లక్ష్మణుడు వారిని పెద్ద గోతిలోకి తోసి కట్టెలు వేసి దహనం చేశాడు. అందులో నుండి దివ్య పురుషుడు బయటికి వచ్చాడు. కబంధుడు, రామా, సీతను చేరు ఉపాయం చెబుతానన్నాడు. లోకములో పనులు సాధించుటకు 6 ఉపాయములున్నవి. సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, సమాశ్రయము. చెడు దశ వచ్చిన వానికి అదే విధంగా చెడు దశ ఉన్నవానికి స్నేహం కుదురుతుంది. నీకు మంచి మిత్రుడు అవసరం. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి కోపముతో సుగ్రీవుని రాజ్యము నుండి వెడలగొట్టాడు. సుగ్రీవుడు పంపానదీ తీరములో ఉన్న ఋష్యముఖ పర్వతమునందు 4 వానరులతో కలిసి ఉంటున్నాడు. సుగ్రీవుడు సత్పురుషుడు, మంచి మిత్రుడు, బలపరాక్రమములు కలవాడు. సీతను వెతుకుటలో నీకు సహాయం చేయగలడు. అతనితో అగ్నిసాక్షిగా మైత్రి బంధం చేసుకో. సుగ్రీవునికి రాక్షసుల స్థావరములన్నీ తెలియను. అతను సూర్యవంశపుత్రుడు. ఋష్యముఖ పర్వతమునకు దారి చెబుతాను అని చెప్పాడు. పశ్చిమ దిక్కున బయలుదేరి వెళ్ళు. మంచి ఫలవృక్షములు ఉంటాయి. వాటి పండ్లు అతి మధురంగా ఉంటాయి. ఆ వనము దాటిన తరువాత మరొక వనము ఉంటుంది. అక్కడ అన్ని కాలాల యందు ఫలములు కాచే వృక్షములు ఉన్నాయి. అక్కడ అన్ని ఋతువులు ఒకే సమయంలో ఉంటాయి. అలా వెడుతూ వెడుతూ పంపా సరస్సు చేరుకుంటారు. ఆ సరస్సులో గులకరాళ్ళు నాచు ఉండదు కాబట్టి జారటం జరగదు. పద్మములు, నల్ల కలువలు ఉంటాయి. హంసలు, క్రౌంచములు, కొర్ర పక్షులు, నీరుకోళ్లు ఉంటాయి. ఆ పంపా సరస్సును చూడగానే నీ శోకం మాయం అవుతుంది. అక్కడ మతంగముని శిష్యులు ఉండేవారు. యజ్ఞ కార్యముల కొరకు సమిధలు తెచ్చినప్పుడు శ్రమచే చెమట చుక్కలు రాలిపడి పుష్పములుగా మారినవి. అవి ఎప్పటికీ వాడిపోవు. అక్కడనే ఆ మునులకు సపర్యలు చేసిన శబరి అనే పరమ ముదుసలి సన్యాసిని ఉన్నది. ఆమె నీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నది. నిన్ను చూసిన పిదప స్వర్గానికి వెడుతుంది అన్నాడు. అక్కడ రహస్యమైన ఆశ్రమం కనపడుతుంది. అక్కడి జంతువులు, ఏనుగులు సైతం ఆశ్రమంలోకి రాలేవు. ఆ ఆశ్రమము మతంగ మహర్షి ఏర్పరిచిన నియమములు అమలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నీవు విహరించవచ్చు. ఋష్యముఖ పర్వతము
పంపా నదికి ముందరే ఉన్నది. బ్రహ్మదేవునిచే నిర్మితమైనది ఆ పర్వతము. ఆ పర్వతం మీద నిద్రించిన పురుషునకు స్వప్నములో ఏ విత్తము కనబడితే ఆ విత్తము నిద్ర లేవగానే లభ్యమవుతుంది. దుష్ట స్వభావి ఎవడు ఆ పర్వతం ఎక్కలేడు. ఒకవేళ ఎక్కితే నిద్రపోవునప్పుడు రాక్షసులు చంపివేయుదురు. ఆ పర్వతం మీద పెద్ద గుహ ఉన్నది. దాని ద్వారము ఒక బండశిలచే కప్పబడి ఉన్నది. ఆ గుహ తూర్పు వాకిట చల్లని ఉదకమునిచ్చే చెరువు ఉన్నది. సుగ్రీవుడు నలుగురు వానరులతో కలిసి ఆ గుహ ఎందే నివసించుచున్నాడు. రామలక్ష్మణులు కబంధుని వెళ్ళుటకు అనుమతినిచ్చాడు. వెడుతూ మరల సుగ్రీవునితో స్నేహం చెయ్యమని చెప్పి వెళ్ళాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.